వీసా రాగానే హడావుడ్ అయిపోలేదండి. ఫ్లైట్ దిగి యూఎస్ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా డిపోర్ట్ అయి వెనక్కి వచ్చిన కేసెస్ చూసాము. అందుకే ఇమిగ్రేషన్ దగ్గర పాటించాల్సిన విషయాలు షార్ట్ గా నేను ఇక్కడ చెప్తాను. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయకపోతే యూఎస్ యూకే అప్లికేషన్ ప్రాసెస్ కోసం ఈ నంబర్స్ కి కాల్ చేసేయండి. మా అనుభవం ఉన్న కౌన్సిలర్స్ మీతో మాట్లాడతారు. సో ఖచ్చితంగా కాలేజ్ దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ లో దిగడం మంచి పని. మీకు న్యూజెర్సీలో అడ్మిట్ వచ్చి ఫ్రెండ్ దగ్గర కొన్ని రోజులు ఉండడానికి టెక్సాస్ వెళ్లారనుకో, అక్కడ పార్ట్ టైమ్స్ కోసం వెళ్తున్నారు అనుకుంటారు. సో అలా క్వశ్చన్స్ ఎక్కువై వాట్సాప్ హిస్టరీ లాగుతారు. సో దానిలో పార్ట్ టైమ్ అని ఏదైనా కనిపించినా వెనక్కి పంపించేస్తారు. నాతో ఇమిగ్రేషన్ కి వచ్చిన అమ్మాయి అయితే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నన్ను కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేమంది. వాట్సాప్ చాట్స్ అవన్నీ కూడా డిలీట్ చేసుకోండి. వెళ్ళిన వెంటనే పాస్పోర్ట్ అటువంటి అడుగుతారు, నవ్వుతూ ఇచ్చేయండి. మీకు నర్వస్ గా ఉంటే మాస్క్ పెట్టుకోండి, నేను పెట్టుకున్నా. ఎక్కడికి వెళ్తున్నాం అనేది అడ్రస్ ఖచ్చితంగా ఉండాలి. లీజ్ సైన్ చేసిన కాపీ ఉంటే ఇంకా మంచిది, కానీ అడగకపోవచ్చు. అడ్రస్ నేనైతే కాలేజ్ దగ్గరలో మేము 6 మెంబర్స్ అపార్ట్మెంట్ తీసుకున్నాము అని చెప్పామన్నమాట. కాలేజ్ అఫీషియల్స్ పేర్లు కొన్నైనా తెలిసి ఉండాలి. నేను ఫ్లైట్ లో బట్టి పట్టా. మీరు కూడా I-20 మీద ఉంటాయి నేమ్స్, చూసుకోండి. ఫండింగ్ అడగకపోవచ్చు. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాలేజ్ కి ఒక్క రోజు కూడా లేట్ గా వెళ్ళకూడదు. నేను లేట్ గా వెళ్ళా, అందరూ నీ పని ఆల్మోస్ట్ అయిపోయింది అన్నారు. ఆఫీసర్ కొంచెం మంచి వాళ్ళు అవడం వల్ల బతికిపోయాను అనమాట లాస్ట్ మినిట్ లో.